ఈ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురైనాయి కాబట్టి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంలో దానిలో భాగంగా రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా అన్ని ప్రాంతాలను, అన్ని డ్యాములను పరిశీలిస్తూ ఆ ప్రాంత ఇబ్బందులను తెలుసుకుంటూ రైతాంగం కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు ఈ జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఈ యొక్క గోరుకల్ రిజర్వాయర్ సందర్శన అనే కార్యక్రమాన్ని చేపట్టడం. అదేవిధంగా అవుకు రిజర్వాయర్ను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ప్రాజెక్టులు మన ప్రాంతంలో అన్నీ ఉన్నా అన్ని అల్లున్నోట్లో శని అన్నట్టుగా మనకు కావాల్సిన ప్రాజెక్టులన్నీ ఎన్ని ఉన్నా ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి అనేది సమస్యగా మారింది. సాగునీరు కోసం కావచ్చు, తాగునీరు కోసం కావచ్చు, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం గోరుకల్లు రిజర్వాయర్లో జలకళతో కలకలాడాల్సినటువంటి ఈ గోరుకల్లు రిజర్వాయరు ఈరోజు కేవలం 2 టీఎంసీల నీటితో విలవిలాడుతూ ఎన్నో రకాలుగా ప్రజలు, రైతాంగం అంతా ఇబ్బంది పడే పరిస్థితులు ఈ ప్రభుత్వంలో దాపురించినాయి. అదే కాకుండా ఒక అంచనా లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఈరోజు నీళ్లు వదలడం వల్ల ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా ఖాళీ అయిపోయి ఎడారిగా మారే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతం అంతా కరువు రక్కసితో అల్లాడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒక ముందు అంచనా లేకుండా, నీటిని నిలబెట్టుకోకుండా అడ్డగోలుగా కిందికి నీటిని వదలడం వల్ల ఈరోజు తాగునీటికి కూడా కటకట అనే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలు తప్ప చేతలు చేసిన పాపాన్ని ఎక్కడ పోలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు, ఈరోజు ఎస్ఆర్బిసి, గాలేరు నగరి, ఈరోజు వేడల్పు కార్యక్రమం జరిగిందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఆ రోజు పనులు ఏమైనా జరిగాయంటే ఆయన ప్రభుత్వ హయాంలోనే జరగడం జరిగింది. అదేవిధంగా వెలుగోడు తెలుగు గంగ కూడా సామర్థ్యాన్ని పెంచడం, వెలుగోడు ప్రాజెక్టును కూడా అక్కడ కూడా పనులు జరిగాయంటే దాదాపు 450 కోట్ల పనులు కూడా అక్కడ జరగడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు ప్రాజెక్టుల పైన పెట్టిన పాపం అనవలేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో అవుకు రిజర్వాయర్ మీద నిద్రపోయినంత మాత్రాన ప్రాజెక్టులు వేసి కూర్చో, ప్రాజెక్టులు పూర్తిగా ఏమాత్రం ప్రజలపై ప్రేమ అంటే ఈరోజు ఇరిగేషన్కి ఎంత కేటాయింపులు జరిపావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్కి ఈరోజు ఒక్క రూపాయిను ఇవ్వకుండా, కేటాయింపులు లేకుండా అడ్డగోలుగా నీ ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క పాలన సాగిస్తూ ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. మేము ఈరోజు చూస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా ఆ రోజు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆనాడు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆ రోజుకు ఓటుకు నోటికేసులు భయపడిపోయి మీరు ఎక్కడో దాక్కోవడం వల్ల ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజుల్లో వాళ్ళ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరిగింది. ప్రాజెక్టుల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవడం జరిగింది. ఆ రోజు ఏ దానిలో కూడా అనుమతులు లేవు. ఆ రోజు నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అదేవిధంగా భీమా కావచ్చు, అదేవిధంగా కల్వకుర్తి కావచ్చు, రంగారెడ్డి పాలమూరు కావచ్చు, దిండి కావచ్చు, అదేవిధంగా ఎస్ఎల్బిసి కావచ్చు. ఈ ప్రాంతాన్ని కూడా 800 లోపు ఎస్ఎల్బిసి తప్ప 800 అడుగుల లోపే నీటిని రాజేస్తూ ఉన్నారు. ఈరోజు మనము నోరు తెచ్చుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఈరోజు దాపురించాయంటే ఆ రోజు చేసిన తప్పిదాల వల్లనే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదాల వల్లనే ఈరోజు మన రాయలసీమ రైతాంగంతా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. వాళ్ళు ఈరోజు 800 అడుగుల్లోనే గత 10 రోజులుగా చూస్తూ ఉన్నాం. 10 రోజుల నుంచి కూడా 800 అడుగులే డ్రా చేసుకుంటూ నీళ్లను రోజుకు 4 టీఎంసీల నీటిని వాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈరోజు నోరు తెరుచుకొని 854 అడుగులు వచ్చేదాకా కూడా నీళ్ళు వదులుతారో లేదనే భయం ఈరోజు రైతాంగంలో మెండుగా ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టులు సాధించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి. ఆ రోజు రామారావు గారు 11,000 క్యూసెక్కులకు అనుమతిస్తే 5,000 క్యూసెక్కులను, 11,000 ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ కరువు ప్రాంతంగా ఉండిపోకూడదు, రాయలసీమ కరువు రక్కసిన పడకూడదనే ఉద్దేశంతో ఆ రోజు వివిధ ప్రాంతాల నుంచి కరువు బండయాత్ర చేపట్టి 44,000 క్యూసెక్కులు చేసినటువంటి మహానుభావుడు. ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో మనం పోలిస్తే ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్క ఉదిటిన
ప్రాజెక్టులను ఎత్తుకున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అదే విధంగా అంద్రినీవా కావచ్చు, అదేవిధంగా మన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, ఏపీ అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, ఎన్నో రకాలుగా అన్ని ప్రాజెక్టులు మల్యాల కావచ్చు, అన్ని ప్రాజెక్టులను కూడా ఒక ఉదుటున ఆ రోజు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని చెప్పక తప్పదు. తన తనయుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బాధలు తీరాలి, అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ ప్రాంత సమస్యలు తీరాలంటే ఖచ్చితంగా మనం రాయలసీమ లిఫ్ట్ను చేస్తే కానీ కుదరదని చెప్పి ఆ రోజు 3,850 కోట్లు శాంక్షన్ ఇచ్చి కొంత పనులు దాదాపు 1,100-1,200 కోట్ల పనులు పూర్తి చేసి ఇంకా చివరిగా మోటార్లు బిగించే సమయంలో వాళ్ళు ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి అనుమతులు రాకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పార్టీది. వాళ్ళకి సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్లో అనుమతులు రాకుండా చేసినటువంటి ఘనత వాళ్ళది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా వాళ్ళు ఐకమత్యంగా ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తూ ఉంటే తెలంగాణ ప్రాంతం మనం మిన్నకుండిపోతూ ఉన్నామంటే అది చేతగాంతనమే. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండి కూడా, ఈరోజు మామూలు ప్రభుత్వం కాదు ఉండేది ఇక్కడ, కూటమి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండి కూడా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ని ఎందుకు చేయడం లేదని అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు మనకు కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరమే లేదు, మల్యాల ముచ్చుమరి 2 ప్రాజెక్టులు మనకు ఉన్నాయంటే ముచ్చుమరి ద్వారా డ్రా చేయగలుగుతున్నది 0.30, అదేవిధంగా మల్యాల ద్వారా కానీ ముచ్చుమరి ద్వారా కానీ 0.30 మాత్రమే డ్రా చేయగలుగుతున్నాం. అంటే దాదాపు 4,000-5,000 క్యూసెక్కులు మాత్రమే డ్రా చేయగలుగుతా ఉన్నాం. అంటే మిగతావి మనం ఈరోజు ఇదే రాయలసీమ లిఫ్ట్ ద్వారా మనం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆలోచన చేశారో, బృహత్తరమైనటువంటి 800 అడుగుల్లో వాళ్ళు డ్రా చేసిన మొదలుపెట్టేటప్పుడు మనకు వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులు లేనప్పుడు మనం రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగా ఉండకూడదు, సాగునీరుకైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి రోజుకు 3 టీఎంసీల నీటిని డ్రా చేసి మన ప్రాంత అవసరాలను తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన మొదలు పెడితే, దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ప్రభుత్వం అంతా కలిసి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాయలసీమ లిఫ్ట్ రాకుండా అడ్డుపడతా ఉన్నారు. ఈ రాయలసీమ ద్రోహిగా నిలబడిపోతారని హెచ్చరిస్తూ ఉన్నాం. రైతాంగాన్ని మేలుకొల్పుతాం. ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామానికి వెళ్ళి రైతాంగాన్ని మేలుకొల్పి ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి చేసుకునే విధంగా ఈ ప్రణాళికలను రూపొందించుకొని అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ రైతాంగంతో మేము వాళ్ళతో మిళితమై వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకుంటూ ఈరోజు అన్ని ప్రాంతాలు తిరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు గోరుకల్లు ప్రాంతానికి రావడం జరిగింది. గోరుకల్లులో అన్ని విషయాలు పరిశీలించి అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రాజెక్టులు మనకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఆయన పుణ్యమని చెప్పి ఈరోజు రాయలసీమలో ఇన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయికి వచ్చాయంటే ఆయన పుణ్యమే. కాబట్టి మనం ఈ యొక్క ఒక రాయలసీమ లిఫ్టే కాదు మిగతా ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి కుమారునిగా జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. తప్పకుండా ఆయనకు బాసగా నిలబడతాం. మేము కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి జిల్లాకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని దీని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం. దీన్ని ప్రజల్లో ఇంకా చైతన్యవంతం చేస్తాం. దీన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.